హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధు కావ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు ఆర్పిఎఫ్ నుండి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. నోటిఫికేషన్ వచ్చేసి ఏంటంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ చూసుకోవచ్చు మనం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే బోర్డ్. చూడండి ఇక్కడ జియో నెంబర్ వచ్చేసి న్యూ ఢిల్లీ. డేట్ చూడండి పర్టికులర్గా 2 జనవరి 2024. ఈ మంత్లోనే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది పర్టికులర్గా రైల్వే బోర్డు నుంచి వెళ్ళి వచ్చింది, న్యూఢిల్లీ ఇక్కడ నుంచే వచ్చింది. కానీ ఇది ఇంకా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా పబ్లిష్ చేయలేదు. అప్రూవల్ అనేది వచ్చింది. ఇది 100% కన్ఫర్మ్ నోటిఫికేషన్ కాబట్టి మీకు చెప్తున్నాను నేను. ఓకే, చూడవచ్చు ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఆర్పిఎఫ్ ఆల్ జోనల్ రైల్వేస్ అన్ని జోన్లకు కలిపి ఒకటే నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్క్లూడింగ్ కోల్కతా మెట్రో, ఆ యొక్క పరిధిలో కూడా వాటిని కూడా కలుపుకొని అన్ని జోన్లకు కలిపి ఒకే నోటిఫికేషన్లో మేము నోటిఫికేషన్ అనేది ఇస్తున్నామని ఒక పబ్లిష్ అనేది మనకు రిలీజ్ చేయడం జరిగింది. చూడవచ్చు ఇక్కడ మనకు జేఆర్ఆర్పిఎఫ్ అకాడమీ లక్నో అండ్ ఇలా చూసుకోవచ్చు. సబ్జెక్ట్ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్స్ ఇన్ ఆర్పిఎఫ్ ఆర్పిఎస్ఎఫ్. చూసుకున్నారు కదా, ఇలా అన్ని జోన్లకు కలిపి ఒకే దాన్ని ఇస్తున్నామని మాకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు సారికా మోహన్, రైల్వే బోర్డ్ ఎస్టాబ్లిష్మెంట్. ముందుగా మనం నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే మనకు వేకెన్సీస్ ఎలా ఉన్నాయి, ఎలా చేస్తారు, ఏంటి, అసలు ఈ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఫర్దర్గా దీన్ని ఎంత వేకెన్సీస్ ఉంది, ఏంటి ఏజ్, ఎలిజిబిలిటీ ఏంటి, ఇవన్నీ విషయాలు మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ చూడవచ్చు మీరు. డిటర్మినేషన్ ఆఫ్ వేకెన్సీస్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ టు బి ఫిల్డ్ షెల్ బి డిసైడెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అంటే ఇప్పుడు ఇంతకుముందుకు ఎలా వచ్చేసి ఏంటి అంటే నోటిఫికేషన్స్ ఈ జోన్కి ఇన్ని, ఈ జోన్కి ఇన్ని, ఈ జోన్కి ఇన్ని అని ఒక నోటిఫికేషన్ ఇచ్చేసి అలా చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఒక రౌండ్లలో ఇప్పుడు ఒక 6,000 నోటిఫికేషన్ ఉందనుకోండి, దాంట్లో ఒక రౌండ్స్ వారీగా చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ది కరెంట్ రౌండ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ ఫర్ 2,000 ఇన్ ది ర్యాంక్ ఆఫ్ కానిస్టేబుల్ అండ్ వేకెన్సీస్ 250 ఇన్ ది ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఆర్పిఎఫ్. ఒక్కో రౌండ్లో మేము 2,000 కానిస్టేబుల్ పోస్టులను, 250 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను ఫిల్ చేయడం జరుగుతుంది అని మనకు ఈ యొక్క ఈ నోటిఫికేషన్లో ఇలా ఇచ్చారన్నమాట. ఒక్కో రౌండ్లో అంటే మనకు ఇప్పుడు 2,000 ఇవి, 250 ఇవి, 2,250 పోస్టులతో మనకు ఒక రౌండ్కి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి పేజ్ 1లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిడి టెస్ట్. ఫస్ట్ మనకు టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పిఎంటి. ఈ 2 టెస్ట్ల తర్వాత మనకు ఈ 2 టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాతనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వస్తుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మనకు సర్టిఫికేట్ చూస్తారు, మెడికల్ టెస్ట్ చేసి ఇచ్చేస్తారన్నమాట. ఇలా 3 స్టేజెస్లో మనకు ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మన జోన్, రీజన్, జోనల్ రైల్వే, నోడల్ ఆఫ్ పిసిఎస్సి. ఇప్పుడు మనకు ఈఆర్, సిఆర్, ఎన్ఆర్, ఎస్ఆర్ ఇలా ఇచ్చారు కదా. మన జోన్ దేంట్లోకి వస్తుంది, ఎందుకోసం ఈ జోన్లు ఇలా పెట్టారంటే ఇక్కడ చూడండి, దర్ షెల్ బి 4 రీజనల్ సబ్ కమిటీస్ ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్ which will be conducted physical efficiency test, physical measurement test, document verification, conducted nodal PCS of each region with the approval of DGRPF nodal PCS. అంటే మనకు ఇప్పుడు చాలా జోన్లు ఉన్నాయి రైల్వేలో. ఈస్ట్లో ఇన్ని, వెస్ట్లో ఇన్ని, నార్త్లో ఇన్ని, సౌత్లో ఇన్ని, ఇలా ఇన్ని జోన్స్కి సపరేట్గా ఒకటి చేసేసారనమాట. ఇప్పుడు మన సౌత్లో మనది ఎస్సీఆర్, సౌత్ సెంట్రల్ రైల్వేస్. మనకు సౌత్ సెంట్రల్ రైల్వే వచ్చేసి ఎస్ఆర్. ఇలా వస్తుందన్నమాట. ఎస్ఆర్ అనేది నేను ఫర్దర్గా మనకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాని అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అందులో వచ్చినప్పుడు నేను ఫుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు ఎలిజిబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్.
ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ అనేది సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీలో అయినా మనం డిగ్రీ డిప్లొమా పట్టా అంతకంటే ఎక్కువ చదువుకున్నా మనకు వస్తుంది. మినిమం ఏజ్ వచ్చేసి 20, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 25. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అదేంటో కూడా మీకు చెప్తాను. కానిస్టేబుల్కు 10th పాస్ అయినా సరిపోతుంది. సబ్ ఇన్స్పెక్టర్కు డిగ్రీ, కానిస్టేబుల్కు 10th. డిగ్రీ అంటే దాని డిప్లొమా ఫర్దర్గా ఇంకేదైనా మనకు పట్టా పొంది ఉండాలి, డిగ్రీ గ్రాడ్యుయేట్ పట్టా. తర్వాత కానిస్టేబుల్కి వచ్చేసి 10th పాస్ అయితే సరిపోతుంది. కానిస్టేబుల్ ఏజ్ వచ్చేసి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. దీనికి ఏజ్ అనేది ఎలా ఉంటుంది, రిలాక్సేషన్స్ ఎలా ఇచ్చారు అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక్కడ 25 + 5 30 years సబ్ ఇన్స్పెక్టర్కి, అలాగే కానిస్టేబుల్ కూడా 30 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. అర్థమైతే ఇప్పుడు 20 నుంచి 30 మధ్యలో ఉన్న ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీలో 3 years అంటే 28, 25 + 3 28 years ఉన్న 18 to 28 years ఉన్న వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ని అప్లై చేసుకోవచ్చు. మిగతా ఫిజికల్ హ్యాండిక్యాప్ జమ్మూ కాశ్మీర్ వాళ్ళకి కూడా ఇచ్చారు, అవి కూడా చూసుకోవచ్చు. మనం ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంత ఉంది, వీడియోస్కి ఎంత ఉంది అది చూసుకోవచ్చు. తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ చూసాం కదా, సిబిటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది మీకు ఫర్దర్గా చెప్తాను. ఇప్పుడు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, మనం సిబిటి క్వాలిఫై అయితే మనకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. అది ఎలా ఉంటుందంటే ఓబీసీ అన్రిజర్వ్ వాళ్ళకి హైట్, ఇది హైట్, చెస్ట్ గురించి చెప్తాను. మేల్ వచ్చేసి 165, ఫీమేల్ వచ్చేసి 157. ఇది ఓబీసీ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 160, ఫీమేల్కి 152, మిగతా వాళ్ళకి 163, 155 అలా ఉంది. ఇది చెస్ట్ విషయానికి వచ్చేసేవారికి మేల్ వాళ్ళకు అన్ఎక్స్పెండెడ్ 80, అంటే మనం గాలి పీరవ ముందుకు 80, గాలి లోపలికి శ్వాస తీసుకున్నప్పుడు 85 ఉండాలి. చెస్ట్ అనేది ఎక్స్పెండ్ కావాలన్నమాట. ఓకే, అలా పెట్టారు. ఇది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు ఇవన్నీ వచ్చేసి మనకు ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనకు అందులో ఫుల్ డీటెయిల్స్ ఎంత ఏంటి అనేది ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన తర్వాత మనకు ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంది, ఎవరికి ఎంత, ఎస్సీ వాళ్ళకి ఎంత, ఓబీసీ వాళ్ళకి ఎంత అనేది ఫుల్గా ఇవన్నీ చూడండి. ఇక్కడ హౌ టు అప్డేట్ షెల్ బి యాజ్ పర్ ది నామ్స్ ఆఫ్ ది రైల్వే రిక్రూట్మెంట్లో మనకు ఫుల్గా నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్, సిబిటి ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూడండి. సబ్ ఇన్స్పెక్టర్ 90 minutes టైంలో 120 క్వశ్చన్స్, అందులో జనరల్ అవేర్నెస్ 50, ఆర్థమెటిక్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అనేది 35 ఇచ్చారు. మొత్తం 120 క్వశ్చన్స్కి మనకు 90 minutes టైంలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. సేమ్ కానిస్టేబుల్ కూడా అలానే ఉంది. ఇవన్నీ మనకు చూసుకోవచ్చు ఇక్కడ. జనరల్ అవేర్నెస్ అందులో ఉన్నట్టు సబ్జెక్ట్స్, ఆర్థమెటిక్, జనరల్ అందులో ఉన్న సబ్జెక్ట్స్ అన్ని ఫుల్గా ఏ మ్యాటర్లో ఎంత క్వశ్చన్స్ అనేవి తర్వాత ఇస్తారన్నమాట వాళ్ళు. చూసుకోవచ్చు ఇక్కడ. ఫైనలైజేషన్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్టర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు నోటిఫికేషన్లో ఫుల్గా ఫర్దర్గా చెప్తారని మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫేజ్ 2 పీఈటీ తర్వాత పిఎంటీ అనేది మనకు ఎలా ఉంటుంది అంటే ఈవెంట్స్. మీకు క్లారిటీగా చెప్పాలంటే ఈవెంట్స్. సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి 1600 meters 6 minutes 30 secondsలో రన్ చేయాలి. లాంగ్ జంప్ 12 feet, హై జంప్ 3 feet 9 inches. సబ్ ఇన్స్పెక్టర్ ఫీమేల్ 1600 meters లేదు, వాళ్ళకి 800 meters 4 minutesలో ఇచ్చారు. అదే లాంగ్ జంప్ 9 feet, హై జంప్ 3 feet. కానిస్టేబుల్కి వచ్చేసి దీని టైం ఇంకా తగ్గించేశారు. 5 minutes 45 secondsలోనే 1600 meters మనం కంప్లీట్ చేయాలి కానిస్టేబుల్కి. ఇక్కడ చూడండి, సబ్ ఇన్స్పెక్టర్కి అయితే 6 minutes, కానిస్టేబుల్కి అయితే 5 minutes 45 seconds. లాంగ్ జంప్లో కూడా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ కూడా చూడండి, 12 feet 14 feet, 3 feet 9 inches 4 feet. కానిస్టేబుల్ ఫీమేల్కి వచ్చేసి 3 minutes 40 seconds. ఇక్కడ వాళ్ళకి తగ్గించారు, ఫీమేల్కి తగ్గించారు టైం అనేది. మనకు ఈవెంట్స్ అలా ఉంటాయండి. ఓకే,
ఈ టెక్నాలజీ కూడా RFID టెక్నాలజీతోనే ఉంటుంది చూడండి. RFID టెక్నాలజీస్ for 1600 meters even only one chance will be given for the remaining events wise. Long jump and high jump the candidates will be given up to 2 chances each. ఒక్క ఈవెంట్కి 2 ఛాన్సెస్, రన్నింగ్కి మాత్రం ఒకే ఛాన్స్. గుర్తుపెట్టుకోండి, రన్నింగ్కి మాత్రం ఒకే ఛాన్స్, మిగతా 2 ఈవెంట్స్కి 2 ఛాన్సెస్ ఇస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు అక్కడ. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనకు మొత్తం క్వాలిఫై అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ రిజల్ట్ వచ్చిన తర్వాత దాని ఫర్దర్గా మీకు ఫుల్ డీటెయిల్స్ తర్వాత ఇస్తాను. ఇక్కడ చూసుకోండి రిజల్ట్స్, మనకి రిజల్ట్స్ కట్ ఆఫ్ ఎలా తీస్తారనేది వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఎస్ఐకి వచ్చేసి 120 క్వశ్చన్స్ 120 మార్క్స్కి, ఓబీసీకి వాళ్ళకు 42 క్వాలిఫైయింగ్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 36 క్వాలిఫైయింగ్గా ఫైనల్ చేశారు. సేమ్ కానిస్టేబుల్లో కూడా అంతే 42 36, ఎవరికి ఏం ఇందులో తక్కువ అలా అని ఏం లేదు. ఫర్దర్గా ఇంకా చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్లో ఇది ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి టాపిక్స్. ఈ నోటిఫికేషన్లో మనకు రౌండ్స్ వారీగా గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ అది. రౌండ్స్, ఒక రౌండ్కి ఇక్కడ ఇచ్చారు కదా, ఒక రౌండ్కి 2250 ఇలా ఇస్తున్నారు అన్నమాట. ఒక్క నిమిషం చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ 2000 ఇన్ ది ర్యాంక్ ఆఫ్ కానిస్టేబుల్, 2000 కానిస్టేబుల్ పోస్టులు, 250 ఎస్ఐ పోస్టులు. ఇది ఒక రౌండ్తో అయిపోయేది కాదు, ఇంకా చాలా రౌండ్స్ ఉంటాయి. ఒక నోటిఫికేషన్ వచ్చింది మాకు ఎలా అని కాదు, ఇక్కడ చాలా రౌండ్స్ ఉంటాయి. చాలా అందరూ అన్నింటిలో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఈ రౌండ్లో వేయం ఎక్స్ట్రా అనాలి కానీ మొత్తం ఉంటుంది. మనకు ఫర్దర్గా నోటిఫికేషన్ అనేది ఇంకోటి రిలీజ్ అవుతుంది టోటల్గా. దానికోసం నేను ముందే మనకు వచ్చింది కాబట్టి ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ అందాలని ముందుగా మీకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫర్దర్గా మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఎలా అప్లై చేయాలి, ఎలా ఫిల్ చేయాలి అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ నుండి అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు మాకు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.